ధర్నా చౌక్లో నిరుద్యోగులు భారీ ఎత్తున నిరుద్యోగ వేదిక అంటూ కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. సో దీనికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ ఉపేంద్ర ఉన్నారు. ఎట్లా చూస్తారు బ్రదర్? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు ఫుల్ఫిల్ చేయలేదు. ఈ వేదిక నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటన్నా, ఇప్పుడు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే కదా. 4,000 నువ్వు 4,000 భృతి ఇవ్వకపోయినా ఏం లేదు. నీ స్కూటీ వద్దు, నీ 4,000 వద్దు, నువ్వు పెట్టే బ్రేక్ఫాస్ట్ వద్దు, లంచ్ పెడతాను ఆ లంచ్ వద్దు, ఇవన్నీ వస్తాయే. కానీ అట్లీస్ట్ ఆ ఉద్యోగాలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి మీరు 2.5 సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తురన్నా. ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ ఏం చెప్పిండు, కొత్త ప్రభుత్వము కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అధికారులతో అన్నాడు. 3 నెలలు పూట గడిచింది. తర్వాత ఏమన్నాడు, బీసీ రిజర్వేషన్ అన్నాడు. దాని తర్వాత ఏమంది, మళ్ళీ 3 నెలలు ఎస్సీ రిజర్వేషన్ అన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఏమన్నాడు, సిలబస్ కమిటీ అన్నాడు. మళ్ళీ 3 నెలలు ఏమన్నాడు, శాంతికుమారి అధ్యక్షతన జరిగిన నివేదికలు రావాలన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఏమన్నాడు, లోకల్ బాడీ ఎలక్షన్లు అన్నాడు. ఇట్లా 10 కారణాలతో నెలకు 3 నెలలకు ఒక కథ చెప్పి 30 నెలలు పూట గడిచింది ఇప్పటి వరకు. అసలు నిన్ను నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి నీకు ఏ ఇబ్బంది ఉన్నా చెప్పండి, ఏం కారణం ఆపుతున్నదని నేను ప్రశ్నిస్తున్నా. రెండో అంశం, ఏజ్ రిలాక్సేషన్ కూడా అది ఇచ్చి 1 ఇయర్కే ఇచ్చిండు వ్యాలిడిటీ. ఆ 1 ఇయర్ తర్వాత నోటిఫికేషన్ మరి ఇవ్వకపోతే ఏంది పరిస్థితి? దానికి నోటిఫికేషన్ రిలాక్సేషన్ వచ్చినాక ఆ ఉపయోగం ఎందుకు? నేను కూడా ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 17 సంవత్సరాల నుంచి లేదు, బీఈడీ కాలేజీలో 12 సంవత్సరాల నుంచి లేదు, డైట్ కాలేజీలలో 15 సంవత్సరాల నుంచి లేదు, యూనివర్సిటీలలో 13 సంవత్సరాల నుంచి లేదు. అంటే గ్రూప్ 1 కూడా మనకు 2-3 గ్రూప్ 2 వేసిర్రు ఆంధ్రప్రదేశ్లో. మనకు తెలంగాణ వచ్చినాక కేవలం తెలంగాణ అనేది ఈ రాష్ట్ర నిర్మాణం ఎందుకు జరిగింది? నిధులు, నియామకాలు ఇవే కదా. మరి నియామకాలు ఎటుపోయినాయి? సో ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా యూపీఎస్సీ మోడల్ అన్నాడు. యూపీఎస్సీ మోడల్ ఎటుపోయింది? ఈ 2.5 ఇయర్స్ నుంచి టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ ఆ సభ్యులు ప్రతిరోజు ఇలా విధులు ఏందని నేను ప్రశ్నిస్తున్నా. ఈ 2.5 సంవత్సరాల నుంచి మీకు నివేదికలు రాలేదా? ఒకవేళ వస్తే దాని మీద మీరు సెక్రటరియేట్కు లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కు నివేదికలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం కోసం పంపలేదా? పంపితే దాని మీద ఆమోదం తెలిపితే మీరు నివేదికలు ఇప్పుడు నోటిఫికేషన్లో వేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? ఇప్పుడు 20 మంది చచ్చిపోయారన్న. 20 మంది చచ్చిపోయినప్పుడు ఏ రోజైనా ఒకసారి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసిండా? పోయి ఆ బట్టల షాపులు ఓపెన్ చేస్తావు, అటు పోయి సినిమా టాకీస్ ఓపెన్ చేస్తావు, అల్లు ఆంధ్ర వాళ్ళది. నువ్వు ఆంధ్ర వాళ్ళకి ముఖ్యమంత్రివా, తెలంగాణ వాళ్ళకి ముఖ్యమంత్రివా? ఇక్కడ ఓడియన్ మాల్ కూడా అది మన స్టేట్కి సంబంధమే లేదు. అసలు ఆ మాల్లు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా చెప్పుల షాపులు, జుడియో షాప్ ఉంటుంది, చెప్పుల షాపులు ఓపెన్ చేయడం, సినిమా టాకీస్కి పోయి సినిమా టాకీస్లు ఓపెన్ చేయడం. అసలు ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలనో తెలియదు. ఇంకొక 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అంటే అది ఎంత జోక్ అంటే ఇంతకు మించిన జోక్ ఉండదు. అసలు ఇంకో అంశం బ్రదర్, ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది జూన్ 2 లోపల ఉద్యోగాలు ఇచ్చేస్తాం, 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అనేది ఒక న్యూస్ వినపడతా ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? పోయినా 2 జూన్లు కూడా అదే చెప్పిండు కన్నా. ఈ కొత్త జూన్ కాదు కదా. ఇప్పుడు 2024 జూన్ నెల, 2024 జూన్ నెల ఉందనుకుంటున్నా. 12 నెలలు కదా. జూన్ నెల అలా కూడా ఉంది, 11 కాదు. జూన్ నెలలో ఉద్యోగాలు అన్నాడు, అది అయిపోయింది. మళ్ళీ తర్వాత 2025లో కూడా జూన్ ఉంది, అలా జూన్లో కూడా చెప్పిండు. మళ్ళీ 2026లో కూడా జూన్ ఉంది, మళ్ళీ కూడా అదే స్క్రిప్ట్, జబర్దస్త్ స్క్రిప్ట్. వీళ్ళు చూడండి, త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు అంటాడు పొన్నం ప్రభాకర్. ఒక నెల చూడండి, సీతక్క త్వరలో అంగన్వాడీలో ఉద్యోగాలు అంటాడు. మళ్ళీ ఒక నెలకు వెంకరెడ్డికి త్వరలో ఇది ఉందంటాడు. మళ్ళీ ఒక నెలకు పొంగులేటి శ్రీనివాసు తీపి కబురు నిరుద్యోగులు అంటాడు. రియాజ్ వచ్చి ఉగాది తీపి కబురు అంటాడు, ఒకడు వచ్చి సంక్రాంతి తీపి కబురు అంటాడు, ఒకడు దీపావళి కానుక అంటాడు. అసలు కామన్ సెన్స్, ప్రజలు ఇంత చైతన్యవంతులు, అన్ని దళాలు బట్టబాజి మాటలు అబద్ధాలు చెప్పుకుంటా, ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా, ఏ పారదర్శకత కనీసం ఎకనామిక్ సర్వే అనే బుక్ అనేది 365 రోజులకు సంబంధించినటువంటి 4 త్రైమాసికాలకు సంబంధించినటువంటి నివేదికను ఇస్తారు. అసలు ఆ బుక్ రిలీజ్ అవుతలేదు. ఎందుకంటే ఏం చేస్తున్నారని ఆ బుక్ రిలీజ్ అవుతుంది? ఇప్పుడు ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను మీరు భర్తీ చేయకపోవడానికి ఎవరు ఆపుతుర్రు? లీగల్ ఇష్యూస్ ఓకే, ఇప్పుడు కానిస్టేబుల్ గ్రూప్ 1 అంటూ ఉన్నది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా వెల్ఫేర్ సంక్షేమం రావాలి అనే భావనే ఉంటే, మిగతా డిపార్ట్మెంట్లలో లీగల్ ఇష్యూస్ లేనటువంటి ఉద్యోగాలను ఆపడానికి మీకున్న ఇబ్బంది ఏమున్నదని నేను ప్రశ్నిస్తున్నా. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఒకటే అన్న, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం కనబడదు,
ఆ కాన్వాయిలు, ఆ పరిధి, అధికారము కింద ఒక 50-100 మంది పోలీసు వాళ్ళు తిరుగుతుంటే నా అంత పోటుగాడు ఎవ్వరు లేడు అనేది కామన్గా సహజంగా వస్తుంది. కానీ తెలుగు ఉన్న వాళ్ళకి వేరే విధంగా ఉంటుంది. మనం గతంలో రాజకీయాలు చూసినాము. స్టాలిన్ గారు ఏ విధంగా ఎమ్మెల్యే కూడా గెలవలే. దీది కూడా 15 సంవత్సరాలు ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రికి గెలిచింది, ఆమె కూడా గెలవలే. రేపు ఎలక్షన్లు రేపు వచ్చే జూన్లో ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా రేపు వచ్చే 2029 ఎలక్షన్లలో డిపాజిట్లు కూడా రావు. అది మా హెచ్చరిక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.